హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీకు షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే, టెలిపర్ఫార్మెన్స్ అనే కంపెనీ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ రోల్ అనే పొజిషన్ అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో మీకు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది జాబ్. సో జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. టెలిపర్ఫార్మెన్స్ అనేది అయితే మంచి కంపెనీయే. సో జనరల్గా టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ అంటే అన్ని వాయిస్ ప్రాసెసే ఉంటాయి అని అనుకుంటారు జాబ్, బట్ ఇది వచ్చేసి లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ రోల్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో కంపెనీ చూసుకుంటే టెలిపర్ఫార్మెన్స్ జాబ్ రోల్ వచ్చేసి లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్. సో డొమైన్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అండ్ ఆపరేషన్స్. సో డొమైన్ మాత్రం కస్టమర్ సపోర్ట్ అండ్ ఆపరేషన్సే, బట్ కస్టమర్స్ వాయిస్ ప్రాసెస్ అయితే కాదు ఇది. సో లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్. సిస్టమ్ విల్ బీ ప్రొవైడెడ్ బై ద కంపెనీ. సో సిస్టమ్ వచ్చేసి మీకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అదేం టెన్షన్ ఉండదు మీకు. సో శాలరీ వచ్చేసి రీజనల్ లాంగ్వేజెస్ అప్ టు 5.5 lakh per annum. ఫ్రెంచ్ లాంగ్వేజ్ అయితే అప్ టు 10 lakhs per annum. సో బ్యూటిఫుల్ శాలరీ ఇదైతే, చాలా బెస్ట్ ఆపర్చునిటీ. సో మీకు అప్రాక్సిమేట్లీ 40,000 ప్లస్ వస్తుంది. 5.5 lakhs అనుకున్నా కూడా. అలాగే 10 lakhs అయితే 80 ప్లస్ వస్తుంది మీకు. 80,000 ప్లస్ అయితే శాలరీ అయితే వస్తుంది. సో బెస్ట్ శాలరీ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ చేసుకోకండి. సో షిఫ్ట్స్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ 24/7. సో రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే ఉంటాయి. 9 hours షిఫ్ట్ ఉంటుంది, బట్ 9 hours మీకు 8 hours మీరు వర్క్ చేస్తారు. మిగతా 1 hour వచ్చేసి మీకు బ్రేక్ టైమింగ్స్లో వెళ్ళిపోతాయి. సో వర్క్ డేస్ వచ్చేసి 5 days వీక్లో 5 days వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు. సో 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి. సో వీక్ ఆఫ్స్ అనేవి మీకు సాటర్డే సండే ఫిక్స్డ్ ఏముండవు. సో రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. సో అవి మాత్రం కంపెనీ ప్రొవైడ్ చేసినట్టుగానే ఉంటుంది కంపెనీ రూల్స్ ప్రకారంగా. సో డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్. సో ప్రొఫైల్ ఎలా ఉండాలి క్యాండిడేట్ అంటే, ఎడ్యుకేషన్ వచ్చేసి 12th అయినా సరే, డిప్లొమా అయినా సరే, ఎనీ గ్రాడ్యుయేట్. సో మినిమం ఇంటర్ ఉంటే సరిపోతుంది. మినిమం ఇంటరు, లేదంటే డిప్లొమా, లేదంటే డిగ్రీ, ఏది ఉన్నా సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ప్రెషర్ అయినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ అయినా పర్వాలేదు అని చెప్తున్నారు. సో మీరు ప్రెషర్ అయినా సరే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. జెండర్ వచ్చేసి మేల్ అయినా ఫీమేల్ అయినా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ కూడా పెట్టారు. 19 years నుంచి 45 years లోపు ఏజ్ లిమిట్ అయితే ఉండొచ్చు. సో రిక్వైర్డ్ స్కిల్ సెట్ వచ్చేసి, క్యాండిడేట్ షుడ్ బి హైలీ ప్రొఫిషియంట్ ఇన్ బైలింగ్వల్ స్పీకింగ్. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీష్ అలా ఉండాలి. లేదంటే ఇంగ్లీష్ నుంచి తెలుగు, తెలుగు నుంచి ఇంగ్లీష్, లేదంటే హిందీ నుంచి తెలుగు, తెలుగు నుంచి హిందీ. సో ఇలా అయితే బైలింగ్వల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. అది కూడా ప్రొఫిషియంట్, ఫ్లూయెంట్గా మాట్లాడాలి. అలాగే కమాండ్ ఓవర్ లాంగ్వేజ్ విత్ గుడ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఈజ్ రిక్వైర్డ్. అదే లాంగ్వేజ్ మీద మంచి కమాండ్ అయితే ఉండాలి, మంచి గుడ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి అని చెప్తున్నారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిక్వైర్డ్. మంచి స్కిల్స్ అయితే ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉండాలని చెప్తున్నారు. క్యాండిడేట్ షుడ్ బి ఏ గుడ్ లిజనర్. సో క్యాండిడేట్ వచ్చేసి మంచిగా వినాలి, బాగా వినాలి. ఈ షుడ్ బి ఏ గుడ్ లిజనర్ అని చెప్తున్నారు. సో బాగా వినాలి, విన్నది బాగా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. క్యాండిడేట్ షుడ్ బి ఎనర్జెటిక్ అండ్ షుడ్ హ్యావ్ పాజిటివ్ అప్రోచ్ టువర్డ్స్ ఇష్యూస్ హ్యాండ్లింగ్. సో క్యాండిడేట్ ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండాలి. సో పాజిటివ్ అప్రోచ్లో ఇష్యూస్ మాత్రం హ్యాండిల్ చేస్తూ ఉండాలి, సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. క్యాండిడేట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్. సో క్యాండిడేట్ వచ్చేసి రొటేషన్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అది కూడా నైట్ షిఫ్ట్లో కూడా చేయాలి. సో 5 days per week. సో 2 రొటేషనల్ డేస్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది మీకు. సో అదైతే నైట్ షిఫ్ట్లో చేయడానికి కూడా రెడీగా ఉండాలని చెప్తున్నారు. సో మీకు ఇంటర్వ్యూ రౌండ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ టెలిఫోనిక్లో ఉంటుంది, ఫోన్లోనే చేస్తారు. ఆ తర్వాత ఆమ్క్యాట్ టెస్ట్ అని ఒక టెస్ట్ అయితే పెడతారు. సో ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ సెకండ్ లాంగ్వేజ్, మీకు ఏది ఉంటే అది. ఇంగ్లీష్ టు హిందీ, లేదంటే ఇంగ్లీష్ టు తెలుగు, లేకపోతే ఇంగ్లీష్ టు తమిళ్, లేకపోతే ఇంగ్లీష్ టు కన్నడ, మీకు ఏ లాంగ్వేజ్ వస్తే అది. ఇంగ్లీష్ టు ఫ్రెంచ్, అలా స్పానిష్, ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆపరేషన్స్ ఇంటర్వ్యూ, ఇది వచ్చేసి వీడియో కాన్ఫరెన్స్లో పెడతారు. తర్వాత క్లయింట్ వర్చువల్ రౌండ్. సో లాస్ట్లో క్లయింట్ వర్చువల్ రౌండ్ అనేది ఒకటి ఉంటుంది. సో క్లయింట్తో మాట్లాడాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మీకు జాబ్లోకి అయితే తీసుకుంటారు. సో తీసుకున్న తర్వాత అయితే శాలరీ అయితే 40+ అయితే ఉంది మీకు. సో బెస్ట్ శాలరీ, డీసెంట్ శాలరీ అని చెప్పొచ్చు ఇదైతే. సో ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మీకు
అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది ఇక్కడే ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి, యాజ్ పర్ యువర్ సర్టిఫికేట్ ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి, వర్కింగ్ ఈమెయిల్ ఐడి. ఆ తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వండి ఇంకొకటి. సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్మీడియటా, డిగ్రీయా, పీజీయా, ఏది ఉంటే అది ఇవ్వండి. క్వాలిఫికేషన్ స్టేటస్ కంప్లీట్ అయిందా, పర్సూయింగా చదువుతున్నారా, కంప్లీట్ అయిందా అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో జెండర్ అయితే మెన్షన్ చేయండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఆ తర్వాత మ్యారిటల్ స్టేటస్, మీరు సింగిలా మ్యారీడ్ అనేది కూడా మెన్షన్ చేయండి. తర్వాత మీ ఏజ్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. మీ స్టేట్, కరెంట్ స్టేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేది మెన్షన్ చేయండి. అలాగే సిటీ కూడా మెన్షన్ చేయండి, మీరు ఉండే సిటీ కూడా మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు విలేజ్ నుంచి అయితే మీకు నియర్ బై సిటీ మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని పెట్టండి, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉంటే వీటిలో ఏదైతే మీకు మ్యాచ్ అవుతుందో అదైతే పెట్టండి. ఎక్స్పీరియన్స్ ఇన్ విచ్ డొమైన్, ఎగ్జాంపుల్ బీపీఓనా, సేల్సా, హెచ్ఆర్ఆ, ఫినాన్సా, ఎక్సెట్రా, ఏది ఉంటే అది మెన్షన్ చేయండి. ఒకవేళ ఏది లేకపోతే మీరు ఫ్రెషర్ అయితే ఎన్ఏ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. కరెంట్ లేదా లాస్ట్ కంపెనీ నేమ్, మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే మీరు లాస్ట్లో వర్క్ చేసిన కంపెనీ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే ఎన్ఏ అని పెడితే సరిపోతుంది, ఎన్ఏ అని మెన్షన్ చేయండి ఇక్కడ. కరెంట్ లాస్ట్ కంపెనీ శాలరీ, మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీ శాలరీ, లాస్ట్ శాలరీ ఎంతో ఇక్కడ మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే 0 అని మెన్షన్ చేయండి. సెలెక్ట్ ద లాంగ్వేజెస్ యూ కెన్ రీడ్, రైట్, స్పీక్ ఫ్లూయెంట్లీ. సో మీకు వచ్చిన లాంగ్వేజెస్ చదవాలి, రాయాలి, మాట్లాడగలగాలి ఫ్లూయెంట్గా. సో అవి ఏవైతే వచ్చాయో మీకు ఏ అయితే లాంగ్వేజెస్ వచ్చో ఆ లాంగ్వేజెస్ అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేయండి, ఫ్లూయెంట్గా రావాలి. సో రేట్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్. సో మీకు ఇంగ్లీష్ వెరీ పూరా, ఎక్సలెంటా, మీ వీటి 1 to 10 మధ్యలో మీకు ఎంత రేటింగో మీరే ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 8, 9, 10, 7 అలా మీ ఇంగ్లీష్ స్కిల్స్ని బట్టి మీరు అయితే ఇచ్చుకోండి రేటింగ్. డూ యూ హ్యావ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కంప్యూటర్ ఫర్ వర్క్. ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ, కంప్యూటర్ కానీ ఉందా అని అడుగుతున్నారు, ఉంటే పెట్టండి ఎస్ అని. ఒకవేళ లేదు నేను అరేంజ్ చేసుకుంటా అంటే నో బట్ ఐ విల్ అరేంజ్ అని కూడా పెట్టండి. లేదంటే మీ కంపెనీ వాళ్ళు ఎలాగైనా ప్రొవైడ్ చేస్తారు, బట్ అడుగుతున్నారు. డూ యూ హ్యావ్ ఇంటర్నెట్, వైఫై ఫర్ వర్క్, ఉంటే ఎస్ అని పెట్టండి. లేకపోతే అరేంజ్ చేసుకుంటా అంటే అరేంజ్ చేసుకుంటా అని పెట్టండి. ల్యాప్టాప్ ర్యామ్ 2GB, 4GB, 6GB, 8GB, 12GB, ఏది ఉంటే అది పెట్టండి. లేదంటే అరేంజ్ చేసుకుంటా అని పెట్టండి. ప్రాసెసర్ డ్యూయల్ కోరా, పెంటియమా, i3, i5, i7, లేకపోతే నేను అరేంజ్ చేసుకుంటా అని పెట్టాను. లేకపోతే అదర్స్ అయితే అదర్లో మెన్షన్ చేయండి. సో ల్యాప్టాప్ విండోస్ వచ్చేసి విండోస్ 7, విండోస్ 8, 9, 10, 11, లేదంటే నేను అరేంజ్ చేసుకుంటా అంటే అరేంజ్ చేసుకుంటా అని మెన్షన్ చేయండి, సరిపోతుంది. హౌ సూన్ యూ కెన్ జాయిన్ ఆఫ్టర్ సెలెక్షన్, నోటీస్ పీరియడ్, మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతారు, ఒకవేళ మీకు నోటీస్ పీరియడ్ ఉందా. ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా అని పెట్టండి. లేకపోతే 1 వీక్ అయితే 1 వీక్, 15 డేస్ అయితే 15 డేస్, 30 డేస్ అయితే 30 డేస్, నోటీస్ పీరియడ్ ఉన్న వాళ్ళు అయితే 30 డేస్ అలా ఉంటుంది. సో ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే ఇమీడియట్ అని పెట్టండి అది. సో లాస్ట్లో వచ్చేసి అప్లోడ్ యువర్ లేటెస్ట్ రెజ్యూమ్. సో మీ లేటెస్ట్ రెజ్యూమ్ ఏదైతే ఉందో అది ఇక్కడైతే అప్లోడ్ చేయండి. 10 MB కన్నా ఎక్కువగా ఉండొద్దు రెజ్యూమ్. సో అది చూసి అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ అనేవి టెలిపర్ఫార్మెన్స్ కంపెనీకి అయితే వెళ్ళిపోతాయి. సో కంపెనీ వాళ్ళు చూసి షార్ట్ లిస్ట్ చేస్తే మీకైతే కాల్ బ్యాక్ వస్తుంది. కాల్ బ్యాక్ వచ్చిన తర్వాత హెచ్ఆర్ వాళ్ళు టెలిఫోనిక్ రౌండ్ అయితే చేస్తారు. ఆ తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.